హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి షేర్స్. అసలు యూకేలో ఉన్న తెలుగోళ్ళని నమ్మొచ్చా లేదా? ఇది నా డౌట్ కాదండోయ్! చాలామంది నాకు క్రియేట్ చేసినటువంటి డౌట్. అండ్ మీలో చాలా మందికి ఆల్రెడీ ఉన్నటువంటి డౌట్ గూడా. సో, దాని గురించి ఓపెన్‌గా మాట్లాడుకుందాం. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌ని దీంట్లో షేర్ చేయాలనుకుంటున్నాను. సో, నాతో కూడా చాలామంది యూకే వెళ్దాం అనుకుంటే తెలిసిన వాళ్ళని ఇన్ఫర్మేషన్ అడుగుదాము, తెలిసిన వాళ్ళతో, తెలుగు వాళ్ళతో మాట్లాడి చూద్దాం అన్నట్టే అందరిలాగానే నేను కూడా నాకున్న సర్కిల్‌లో కొంతమందిని అడిగాను. అండ్ చాలామంది మంచి యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అది చాలా మంచి విషయం. బట్ నిజంగానే కొంతమంది తెలుగు వాళ్ళతో నిజంగానే ఇబ్బందుంది. అది నాకు కూడా చాలా మంది చెప్పారు. తెలుగోళ్ళతో మాత్రం జాగ్రత్తమ్మ వెళ్తున్నావు గదా! అని. అబ్బే! మనమెందుకింటాము? ఇది కావాలని అందరూ క్రియేట్ చేసిన రూమర్. అబ్బే! తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అని జెప్పి బయలుదేరొచ్చేసాను. ఒక తెలుగు వాళ్ళతో అకామిడేషన్ సెట్ చేసుకొని వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు అంటే, వాళ్ళకి అడ్వాన్స్ పే చేసి వాళ్ళు పంపించిన ఒకే ఒక ఫోటో పంపించారు రూమ్‌ది. ఇదే మీ రూమ్ అనేసరికి అబ్బా! రూమ్ బ్రహ్మాండంగా ఉందని జెప్పి డబ్బులు కొట్టేసేసి ఏం ఆలోచించకుండా అక్కడికే అడ్రెస్ బుక్ చేసుకొని వచ్చేసా. వచ్చిన తర్వాత టాక్సీ ఛార్జీలని జెప్పి ఎక్స్‌ట్రా ఇంకో 10,000 నొక్కేసారు. నొక్కిన తర్వాత అక్కడికెళ్ళి పోనీ అకామిడేషన్ బావుందా అంటే నాకు రూమ్ చూపిచ్చింది వాళ్ళ ఫోటోల్లో చూపిచ్చిందొకటి, అక్కడున్నదొకటి. అసలు బెడ్ గాని, ఏది గాని లేవన్నమాట. ఒక పాడుబడ్డ ఇంట్లో ఒక దెయ్యాల కొంప అని చెప్పొచ్చు. దానికి అసలు యూకే మొత్తంలో ఎక్కడా లేనంత స్టూడెంట్ అకామిడేషన్ రెంట్ నాకేసేశారు. నేను బకరాల్లో దొరికాను కాబట్టి. సరే నేను ఉండలేనండి. నాకు వాపస్ ఇచ్చేయండి. నేను వెళ్ళిపోతాను. 3 అవర్స్ పాటు నుంచునే ఉన్నా. కూర్చోవడానికి కూడా లేదు ఆ రూమ్‌లో. కనీసం నా లగేజ్ ఓపెన్ చేయడానికి కూడా లేదనమాట. సో, ఆల్ ద వే ఎయిర్‌పోర్ట్ నుంచి డైరెక్ట్ ఎళ్ళిపోయా నేను. సో, ఏదో సమ్‌హౌ మొత్తానికి అక్కడి నుంచి బయటపడి మా రిలేటివ్స్ ఇంటికైతే వచ్చాను. బట్ వాళ్ళు వెంటనే అడ్వాన్స్ డబ్బులు తిరిగి వేసేస్తామని చెప్పి, నన్ను వారం రోజులు అడిగించుకొని, తిప్పించుకొని, అందులో సగమేసి మిగతాది ఎగ్గొట్టి, నాకు పంగనామం పెట్టేసి బ్లాక్ చేసేసారు వైఫ్ అండ్ హస్బెండ్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఆళ్ళని నేను అంతలా ఎందుకు ట్రస్ట్ చేశానంటే, ఒకటి తెలుగోళ్ళు, రెండోది ఇన్‌ఫ్లుయెన్సర్ గూడా. ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ కూడా పర్సన్. సో, అందుకని జెప్పి 20,000 మంది ఫాలోవర్లున్నారు ఈవిడకి అని జెప్పేసేసి నేను ట్రస్ట్ చేశాను బ్లైండ్‌గా. సో, నాలా ఎవరు కూడా కావద్దు అని చెప్పి నిజంగానే ఎవరన్నా తెలుగోళ్ళతో జాగ్రత్త అంటే జాగ్రత్తగానే ఉండండి. తెలుగోళ్ళతోనే కాదు, ఇలాంటి విషయాల్లో రూపాయి ఖర్చు పెట్టే చోట అందరితోని జాగ్రత్తగానే ఉండాలి. సో, మనం సాఫ్ట్‌గా ఉన్నాము, ఇవ్వగలుగుతారు వీళ్ళు. వాళ్ళందరికీ తెలుసు స్టూడెంట్స్ లోన్‌లు పెట్టుకొనొస్తారు. లేదా కొంచెం గట్టి బ్యాక్‌గ్రౌండ్ ఉంటే కనుక ఆల్రెడీ అన్నీ సెక్యూర్‌గా అమౌంట్ పెట్టుకొనొస్తారు కాబట్టి, వాళ్ళ దగ్గరే ఈజీగా లాగగలుగుతారు. కొత్త కాబట్టి ఏం చెప్పినా నమ్మేస్తారు అనే ఇదిలో చాలామంది మోసాలు చేస్తారు. అండ్ చాలామంది మనల్ని ఇలాంటి వాటిలో నుంచి కాపాడి హెల్ప్ చేసేవాళ్ళు గూడా మన తెలుగోళ్ళు చాలా మందున్నారు. సో, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌నయితే ఫాలో చేయండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందించాలనుకుంటున్నా నా యూకే జర్నీ అంతా కూడా.